కలయికపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నేతపై గౌరవం ఉండటం సహజమని, అదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు, పాలన చేయటం కష్టం అంటూ ఎద్దేవా చేశారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు పట్టేవారు, ఆంధ్ర అల్లుడిని తెచ్చుకున్నారని విమర్శించారు. కాగా ఉభయ సభలు జనవరి 2కు వాయిదా పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కేసీఆర్ కలయికపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. రైట్, ఇంతకు ముందే కేటీఆర్ ఇటు మీడియాతో చిట్చాట్ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే అంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం మీద ఒక పక్క అంటే మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనను గౌరవించడం ఆయనకు సంస్కారమే, కానీ అదే సంస్కారాన్ని బయట కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే మొన్న కోస్కి ప్రెస్తో మాట్లాడుతూ అలాగే ఆ బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా సంచలనం సృష్టించాయని చెప్పుకోవాలి. అంటే ఇటు బోడిలింగం అంటూ కేటీఆర్ని అనడం, నల్లికుట్లోడు అనడం అని ఇటు హరీష్ రావుని అనడం, పూర్తిగా అంటే ఇటు హరీష్ రావుని అటు కేటీఆర్ని అలాగే కేసీఆర్ని కూడా ఆయన చావుని కోరుకున్నారు అనేది మాత్రం మనం చూసాం. అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు ఉభయ సభలు ఆల్రెడీ కొనసాగాయి, ఇందాకే ముగిసి అలాగే వాయిదా కూడా వేశారు స్పీకర్ 2వ తారీఖు జనవరి 2026కి. అయితే ఈరోజు జరిగిన ఇది ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రికి అసలు పూర్తిగా ఈ నీళ్ళ గురించి, డ్యామ్ల గురించి, చెక్ డ్యామ్ల గురించి అసలు పూర్తి అవగాహన లోపించింది అని చెప్పేసి ఒక పక్క కేటీఆర్ మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే బాక్రనంగల్ లాంటి డ్యామ్ అసలు అది ఏంటో కూడా ఆయనకు తెలియదు. అలాంటిది ఆ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడతారా? ఆయనకు అసలు అవగాహననే లేదు. అలాగే బూతులు తిట్టమంటే ఎన్ని రోజులైనా ఈ సభలు కొనసాగుతాయి, కానీ ఖచ్చితంగా పద్ధతిగా కొనసాగించాలి కాబట్టి ఈ 2-3 రోజులు మాత్రమే ఈ సభలు కొనసాగిస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒక పక్క రెచ్చగొట్టినట్టే మాట్లాడినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే ఏదైతే ఈ సభలు ఖచ్చితంగా 15 డేస్ కొనసాగించాలి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కోరుతున్న మాట మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇటు పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది, అలాగే 0 అవర్లో ఇటు హరీష్ రావు మాట్లాడుతూనే పూర్తిగా దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సభల్లో రాతపూర్వకంగా ఇస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో అంటే ఏదైతే ఇటు కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఇటు ఒక పక్క కేసీఆర్ని గౌరవప్రదంగా వెళ్ళి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క మాత్రం ఖచ్చితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంటే మీసం లేని వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. అది ఖచ్చితంగా నన్ను కాదు, ఇటు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని తీసుకొని మాట్లాడారు అని చెప్పేసి అటు ఆపాదించారని చెప్పాలి శ్రీజ. అలాగే ఇంకో విధంగా ఏదైతే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అదే విధంగా ఈ బ్యారేజీని కూడా మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశారు అని చెప్పేసి ఇంతకు ముందే కౌశిక్ రెడ్డి చెప్పారు. అది స్పష్టం చేసినప్పటికీ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇంజనీర్లు కూడా దీని మీద కేసు నమోదు చేశారు, అలాగే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఎందుకు దీని మీద విచారణ జరగలేదు, దీని మీద ఎందుకు పూర్తిగా దీన్ని పక్కన పెట్టేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ఉంది, ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంకి వచ్చేసి ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరు చేశారు, ఎలా విచారణ ఎలా జరుగుతుంది, మరి ఇంతవరకు దాని గురించి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు సంబంధిత అధికారులు అని చెప్పేసి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు రేజ్ చేశారు శ్రీజ. అయితే ఏదేమైనప్పటికీ ఈ 2వ తారీఖు రోజు మరి ఎలా ఉండబోతుంది ఈ శీతాకాల సమావేశాలు, మరి ఈరోజు సక్సెస్ఫుల్గా కొనసాగాయి. కేసీఆర్ వచ్చారు, 2 నిమిషాలు ఉండి పూర్తిగా ఇటు జాతీయ గీతాలాపన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా ప్రసంగాలు కొనసాగాయి అని చెప్పుకోవాలి. ఏదైతే దివంగత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఒక పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ అలాగే పూర్తిగా ఈ సమస్యల గురించి శాసనసభ్యులు మాట్లాడారు. మరి నెక్స్ట్ జరగబోయే ఈ 2వ తారీఖు జరగబోయే శాసనసభలో మరి ఏ విధంగా దీని మీద చర్చలు జరుగుతాయి, అలాగే ఈ పాలమూరు రంగారెడ్డి విషయానికి వచ్చి మరి ఎలాంటి చర్చ జరుపుతారు. ఒక పక్క ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాము
ఏదైతే దీనికి పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఒక పక్క హరీష్ రావు రెడీ అయ్యారు, ఇంకో పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీ అయ్యారు. కానీ ఇక్కడ ఇటు కేటీఆర్ మాట్లాడుతూ మరి వీటన్నింటి గురించి వీళ్ళకి అవగాహన లేదు కాబట్టే ఇవన్నీ కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఇవన్నీ కూడగట్టుకొని మరి 2వ తారీఖు రోజు ఏం జరుగుతుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. రేవంత్ కేసీఆర్ల కరచరణంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక పక్క మనము కేసీఆర్ని గౌరవప్రదంగా వెళ్ళి మాట్లాడించి కరచలనం చేయడం చూస్తుంటే అక్కడ ఆయన హుందాగా లేచి వచ్చిన ముఖ్యమంత్రికి గౌరవప్రదంగా ఆయన కరచలనం చేశారు. ఇది మనం జనరలైజ్ చేసి చూసినా కూడా అంటే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకున్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇది మాత్రం ఇటు కేటీఆర్ మాత్రం దీన్ని అంటే ఎలాగో చట్టసభల్లో ఇప్పుడు ఆయనకి గౌరవప్రదంగా వెళ్ళి కరచలనం చేశారు, ఓకే. కానీ అది కూడా ఆ గౌరవం ఏదో ఇప్పుడు సభల్లో బయట బహిరంగ సభలు ఏర్పరచుకున్నప్పుడు, మీటింగ్స్ ఏర్పరచుకున్నప్పుడు ఆ గౌరవం చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఏదైతే రీసెంట్గా మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన ఏ సభలకు వెళ్ళినా కేటీఆర్ హరీష్ రావుల గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గురించి అంటే ఆయనకు తుంటెముక ఇరిగింది, నేను పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన బెడ్డున పడ్డారు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటివి రిపీట్ చేయకుండా గౌరవప్రదంగా మాజీ ముఖ్యమంత్రి అన్నట్టుగానో లేకపోతే తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగానో గౌరవం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కోరినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.